हाय फ्रेंड्स वेलकम बैक टू जया सvantaillu ఈరోజు సాంబార్ చేస్తున్నానండి। కావాల్సిన పదార్థాలండి ఇగోండి, ఒక కప్పు కందిపప్పు అండి, బెండకాయ ముక్కలండి, ఉల్లిపాయ ముక్కలండి, మునక్కాయ ముక్కలండి, వంకాయ ముక్కలండి, పచ్చిమిరపకాయ ముక్కలండి, టమాటా ముక్కలు, కారం అండి ఒక స్పూను, పసుపు అండి అర స్పూను, ఇంగువ అండి పోపులో వేసుకోవడానికి, వెల్లుల్లి అండి పోపుకి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి అండి పోపుకి, ధనియా పొడి అండి ఒక స్పూను, సాల్ట్ ఒక స్పూన్ అండి, మనం చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి సాల్ట్, 2 స్పూన్లు పడుతుందండి సాల్ట్, వేస్తాను ఇంకో స్పూను, చింతపండు పులుసు అండి ఒక కప్పుతో తీసి పెట్టానండి, ఇంత నిమ్మకాయ ఇంత సైజు చింతపండుని పులుసు చేసి పెట్టాను। ఇంకా కొద్దిగా పడితే మళ్ళీ వేద్దామండి, మనం పప్పు చిక్కదనం చూసుకొని। కందిపప్పు కడుగుదామండి, వేసాను ఇవ్వండి, మనం పప్పుకి ఉడకపెట్టుకోవడానికి వేస్తున్నానండి, పప్పు వేసామండి ఇవ్వండి వేస్తున్నాను, మనం మునక్కాడ ముక్కలండి, ఉల్లిపాయలండి, బెండకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసేస్తున్నానండి అన్నీ ఒకసారి। మనం పసుపు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నామండి, కారం కూడా ఇప్పుడే వేస్తున్నానండి, అర స్పూన్ పసుపు, స్పూన్ కారం వేసానండి, కరివేపాకు 2 రెబ్బలండి, కుక్కర్ మూతెడుతున్నానండి, 2 గ్లాసులు వాటర్ వేసానండి ఇందులో మొత్తం। కుక్కర్ అయిపోయాక చూపిస్తానండి, 3 విజిల్ వేయిస్తానండి, కుక్కరు స్టవ్ వెలిగిస్తానండి, వెలిగించానండి, 3 విజిల్ వేయిస్తాను, చూద్దామండి అయిపోయింది కుక్కరు। చూసారా మన పప్పు ఎలా ఉడికిందో, 3 కానీ 4 కానీ వేయించుకోవాలండి విధులు ఎప్పుడూను। స్టవ్ మళ్ళీ వెలిగిస్తున్నాను ఇవ్వండి, మనం తీసుకున్న పులుపు వేస్తున్నానండి, ధనియా పొడి వేస్తానండి 1 స్పూను, సాల్ట్ 2 స్పూన్లు అండి వేస్తున్నాను, రెండు గ్లాసులు వాటర్ వేసండి, మొత్తం పప్పులో 2 ఇప్పుడు 2 అండి, 4 గ్లాసులు పడింది మొత్తం పులుపుతో కలిపేయండి, కలుపుదామండి। మనం ఎప్పుడండి మనం ఇలా ఉడకబెట్టినవి ఎప్పుడు కూడా మనం గట్టి కలిపితే మ్యాష్ అయిపోతాయండి, అందువల్ల పులుపు వేసి ఇలాగా మనం లైట్గా కలిపిసుకుంటే సరిపోతుంది అండి। మరిగా పోపేద్దామండి, మరిగిందండి, 10 నిమిషాలు మరబెట్టామండి, తీసి పెట్టానండి, పోపేద్దాం। ఆయిల్ మరిగిందండి, పోపు వేస్తున్నాను, కొద్దిగా వేగాక అప్పుడు ఎండుమిరపకాయలు వేస్తామండి, ఇంకా పక్క తీసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు మొత్తం వేసానండి అన్నీ, ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను, ఇల్లు వేస్తున్నానండి, చిరపప్పుని, మన కరివేపాకు వేస్తున్నాను, ఇంకా వేస్తున్నానండి, వేగిపోయిందండి, మీరు చూసారా ఇలా వేగాలి మంచిగా, పోపు వేగిపోయిందండి, సాంబార్ ఇవ్వండి ఫ్రెండ్స్, సాంబార్ అయిపోయిందండి, చూడండి ఇలా పోపు వేసుకున్నాం, చూడండి చేయండి। బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి।